హలో ఎవరీవన్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. దీంతో మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఫస్ట్గా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే బ్రదర్, 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత డిఫెన్స్ ఫోర్సెస్లో జాబ్స్ ఏ విధంగా ఉంటాయి అని చూసుకుంటే, ఫస్ట్గా వచ్చేసరికి ఇండియన్ నేవీ అగ్నివీర్, నేవీ ఎంఆర్ అండ్ ఎన్ఎంఆర్, మెట్రిక్ రిక్రూట్మెంట్ అండ్ నాన్ మెట్రిక్ రిక్రూట్మెంట్. క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్, అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 17.5 to 21 years, హైట్ 152 సెంటీమీటర్స్. దీనికి మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్ సిబిటి టెస్ట్ ఉంటుంది. సిబిటి టెస్ట్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా పిఎఫ్టీకి పిలుస్తారు. పిఎఫ్టీ బాయ్స్కి 1.6 km ఇన్ 6 minutesలో పరిగెట్టాలి. అలాగే ఫీమేల్స్కి 800 meters ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ జీడీ, ఆర్మీ జనరల్ డ్యూటీ. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్, అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 17.5 to 21 years, హైట్ వచ్చేసరికి 168 సెంటీమీటర్స్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. సిబిటి ఎగ్జామ్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు నెక్స్ట్ పిఎఫ్టీకి పిలుస్తారు. దీనికి పిఎఫ్టీ వచ్చేసరికి 1.6 km ఇన్ 5 minutes 30 secondsలో పరిగెట్టాలి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, జనరల్ డ్యూటీ కానిస్టేబుల్. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేయొచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 23 years, అలాగే దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ ఉంటుంది. హైట్ వచ్చేసరికి 170 సెంటీమీటర్స్. దీనికి ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత పిఎఫ్టీ 5 km ఉంటుంది. 5 km ఇన్ 22 minutesలో పరిగెట్టాలి. నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డీబీ డొమెస్టిక్ బ్రాంచ్. క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేయొచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 22 years, హైట్ వచ్చేసరికి 152 సెంటీమీటర్స్. వన్స్ ఈ జాబ్ ఎగ్జామ్ అవన్నీ క్వాలిఫై అయిన తర్వాత మీకు ఇది వచ్చేసరికి ట్రైనింగ్ ఒడిస్సా ఐఎన్ఎస్ చిలకాలో ఉంటుంది. ఇది అంతే బ్రదర్. 10th అయిపోయిన తర్వాత డిఫెన్స్ ఫోర్సెస్లో జాయిన్ అవ్వాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే, అలాగే కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే బ్రదర్. ఓకే.